పడుతుంది. ఇది ఇంజిన్ కూలెంట్ అమ్మా, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది ఇది ఇక్కడ దాకా ఉండాలి, ఫుల్గా వేయకూడదు. ఓకేనా. బ్యాటరీ వైర్లు టైట్ ఉన్నా లేదు చూసుకోవాలి, లూజ్ ఉండకూడదు. బ్యాటరీ వాటర్ 2 నెలలకు ఒకసారి చూస్తూ ఉండాలి. ఇది కొంచెం తక్కువ వాటర్ ఉండొచ్చు, ఇవి కొద్దిగా ఎక్కువ వాటర్ ఉండొచ్చు. ఏదైనా ఎంత హెల్త్గా ఉండాలి. ఒక హాఫ్ ఒక అంగుళం హెల్త్గా ఉండాలి, ఫుల్గా వేయకూడదు వాటర్. ఇక్కడ ఫ్యాన్ ఉంది చూడు, చూపించే ఫ్యాన్ ఉంది కదా, అది పెద్ద ఫ్యాన్. ఈ ఫ్యాన్ మనం బండి స్టార్ట్ చేయగానే ఏసీ ఆన్ చేసి చూసుకోవాలి. ఏసీ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ ఇక్కడ చూపించాలి. ఏసీ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ తిరగాలన్నమాట. ఫ్యాన్ తిరగలేదంటే బండి పక్కన పెట్టి చెక్ చేసుకోవాలి, ఎందుకు తిరగలేదు, ఏమైనా వైర్ కట్ అయిందో ఏంటని. ఇంకొకటి చూపించాలి. ఇది ఇంజిన్ ఆయిల్ ఏసీ. ఇది మనం మెకానిక్ వేస్తారు. ఎక్కడైనా దారిలో ఒక ఇంజిన్ ఆయిల్ గేజ్ తగ్గితే అప్పుడు మనం వేసుకుంటుంది అన్నమాట. ఇది ఇంజిన్ ఆయిల్ గేజ్కి ఎంత ఉంది, ఇంతవరకు ఉండాలి. ఇది డిజైర్, స్విఫ్ట్, రిడ్జ్ ఇవన్నీ 3.5 లీటర్లు పడుతుంది అన్నమాట. ఇంజిన్ ఆయిల్ చూసేటప్పుడు సరిగ్గా ఇక్కడ చూపించాను. ఇంజిన్ ఆయిల్ చూసేటప్పుడు బండి ఒక లెవెల్ పెట్టుకొని సమానంగా పెట్టుకొని చూడాలి. ఇంజిన్ స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేయకముందు ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో చూసుకోవాలి మీరు. ఇది బ్రేక్ ఆయిల్ చూడండి, చూపించండి. ఇది బ్రేక్ ఆయిల్ అండి. ఇది వైట్ కలర్ ఉంటే వైటే వాడాలి, రెడ్ ఉంటుంది అంటే రెడ్ వాడాలి. ఈ బ్రేక్ ఆయిల్ అనేది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ మనకు చెప్పేది ఆయిల్ ఉందో లేదో. మన దీంట్లో ఆయిల్ లేదనుకున్నా హ్యాండ్ బ్రేక్ వేసి ఉంటే సింబల్ చూపిస్తుంది, హ్యాండ్ బ్రేక్ తీసేస్తే చూపించదు. కానీ దీంట్లో ఆయిల్ లేకపోతే హ్యాండ్ బ్రేక్ తీసినా సింబల్ చూపిస్తుంది. ఇంకోటి, ఈ బ్రేక్ ఆయిల్ లేకపోతే గేర్లు కూడా, క్లచ్ కూడా వదిలేస్తుంది, గేర్లు కూడా పడవు అన్నమాట. ఓకే. ఇది వైపర్ వాటర్, షాంపూ వాటర్ కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. 2 లీటర్ల దాకా పడుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. బ్యానెట్ ఎత్తే చూపించినది. షిఫ్ట్, రిడ్జ్, డిజైర్ ఇలాగ ఉంటుంది. ఈ రిడ్జ్ వచ్చినప్పుడు కొంచెం ఇలా పక్క లాగాలి, ఇది పైకి లాగాలి. ఓకేనా. ఓకే. రైట్.